ఎన్టీఆర్ జిల్లాలో మద్యం మత్తు ప్రాణాలు తీస్తోంది. జిల్లా వ్యాప్తంగా మద్యం ఏరులై పారుతోంది. మద్యం మత్తులో జరుగుతున్న గొడవలు హత్యలకు దారితీస్తున్నాయి. ఇటీవల 10 రూపాయల కోసం వృద్ధుడిని హత్య చేశాడు బాలుడు. గంజాయి అమ్మకాల్లో రౌడీ షీటర్లు కీలకంగా మారారు. రౌడీ షీటర్లు ఎన్నో అరాచకాలు చేస్తున్నా పోలీసులు వారిని కంట్రోల్ చేయలేకపోతున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అశోక్, చెప్పండి. ఓవైపు గంజాయి, మరోవైపు మద్యం. సో మొత్తం ఆంధ్రప్రదేశ్గా పూర్తిగా మారిపోయిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మరోవైపు పండగ. సో ఈ పండుగలో మద్యం ఏరులై పారిందని చెప్తున్నారు. బెల్ట్ షాపులు ఎక్కడికక్కడ గోవాల్ని తలపించే విధంగా కెసినోలు వీటి వెరసి హత్యలకు కూడా దారి తీస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. రాష్ట్రంలో ఏం జరుగుతోంది? లా అండ్ ఆర్డర్ ఎప్పుడు కంట్రోల్లోకి వస్తుంది? హరి, ఖచ్చితంగా ప్రస్తుతం చూస్తే కనుక ఎన్టీఆర్ జిల్లాలో మద్యం అయితే ఏరులై పారుతున్న పరిస్థితి కనబడుతుంది. వైన్ షాపులు పగలు రాత్రి అని తేడా తెలియకుండా ఓపెన్ చేసి ఉంటున్న పరిస్థితి. అదే సమయంలో బెల్ట్ షాపులు కూడా విస్తృతంగా మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా విస్తరించాయి. దీంతో మద్యం ఏరులై పారుతోంది. ముఖ్యంగా ఈ మద్యం మత్తులు అనేక చోట్ల ఘర్షణలు కూడా చోటు చేసుకుంటున్న పరిస్థితి. అదే సమయంలో విజయవాడలో గంజాయి కూడా విస్తృతంగా అందుబాటులోకి వస్తుంది. దీంతో రౌడీ షీటర్లే దీని వెనుక కీలకంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు వైపు రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్లు ఇస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా రౌడీ షీటర్లలో ఆ మార్పు అయితే కూడా కనిపించట్లేదు. అటు మద్యం ఇటు గంజాయి మత్తులో రెచ్చిపోతున్న పరిస్థితి. ఇటీవల బబ్బూరు గ్రౌండ్లో జరిగిన ఘటన చూస్తే మద్యం మత్తులో రౌడీ షీటర్లు కారుతో వేగంగా దూసుకు వెళ్ళిన సమయంలో దాదాపుగా 10 మందికి పైగా గాయపడిన పరిస్థితి. ఇక ఒక నెల రోజుల క్రితం చిట్టినగర్ ప్రాంతంలో 10 రూపాయల కోసం, అంటే మద్యం తాగడానికి 10 రూపాయలు ఇవ్వలేదని ఒక బాలుడు వృద్ధుడిని హతమార్చిన పరిస్థితి. కేవలం విజయవాడనే కాదు, ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. మద్యాన్ని నియంత్రించాల్సిన ప్రభుత్వం యథేచ్ఛగా వైన్ షాపులు 24 గంటలు తెరిచి ఉన్నప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మద్యం విస్తృతంగా అందుబాటులోకి వస్తుంది. ఇటు బెల్ట్ షాపులు, అదే సమయంలో ఇటు గంజాయి, ఇవన్నీ కూడా మత్తు విస్తృతంగా యువకులకు అందుబాటులోకి వస్తుంది. రౌడీ షీటర్ల చేతిలో ఈ మత్తు అంతా కూడా ఉంటుంది. దీంతో అనేక చోట్ల ఘర్షణలు జరుగుతున్నాయి, హత్యలకు దారితీస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ ఘటన కొంత ఆందోళనకరంగానే ఉందని చెప్పుకోవచ్చు. తాజాగా సంక్రాంతి సంబరాల్లో కూడా విస్తృతంగా మద్యం అందుబాటులోకి వచ్చింది. ప్రతి ఒక్క కోడి పందాల బరుల వద్ద మినీ బార్లను ఏర్పాటు చేయడంతో అక్కడ కూడా మద్యాన్ని సేవించిన అనేక మంది ఘర్షణలకు దారితీసిన పరిస్థితి. కొండపల్లి ప్రాంతంలో ఒక 2 యువకుల మధ్య చోటు చేసుకున్న ఘటన 2 వర్గాల మధ్య ఘటనగా చోటు చేసుకుంది. పెద్ద ఘర్షణ తలెత్తడంతో వారిని సముదాయించడం పోలీసులకు తలనొప్పిగా మారిన పరిస్థితి. మొత్తం కేవలం ఎన్టీఆర్ జిల్లానే కాదు, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ మత్తుని ఆంధ్రప్రదేశ్ నుంచి దూరం చేయాలని చెప్పి అనేక మంది ప్రజలు కూడా కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. రైట్ అశోక్.